హాయ్ అండి, నేను యాక్టర్ సుమన్. మన గుంతకల్ న్యూస్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. ఇక్కడ ఉన్న నూరు భాష గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మన నమస్కారం తెలియజేసుకుంటూ, 30 ఏళ్ళుగా నూరు భాష గారు మన ఇండియన్ ఆర్మీలో పనిచేస్తూ ఈరోజు ఆయన రిటైర్మెంట్ కావడం చాలా ఒక విధంగా సంతోషం, ఒక విధంగా బాధ. మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో మన దేశానికి ప్రతి ఒక్కరూ ఒక సైనికుడు అవసరం ఉన్న పరిస్థితుల్లో, అందులో ముఖ్యంగా పాకిస్తాన్ పైన పోరాటం చేస్తున్నాం మనము. ఇటువంటి సందర్భంలో మనకి మన దేశానికి లీడ్ తీసుకున్న లేడీ ఒక ముస్లిం, మా అన్న ఒక ముస్లిం. కులం పక్కన పెడితే, మతం పక్కన పెడితే, మనమంతా ఒక ఇండియన్స్ అనే విధంగా మన దేశాని కోసం 30 ఏళ్ళుగా సర్వీస్ చేసినటువంటి నిర్భాష గారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ, ఈరోజు ఆయన రిటైర్మెంట్ సందర్భంగా ఆయనకి ఆల్ ది బెస్ట్ చెప్తూ, వాళ్ళ కుటుంబం రాబోయే రోజుల్లో దేవుడు వాళ్ళకి ఆరోగ్యాలు ప్రసాదించి మంచి లైఫ్ ఇవ్వాలని దేవుని ప్రార్థిస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. మరియు ప్రతి ఒక్కరికి ఇన్వైట్ చేసిన వచ్చిన అందరికీ నమస్కారములు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు మా నూర్ భాయ్ మా మస్తానన్న తరఫు నుంచి నాకు పరిచయం అయినారు. కానీ మాకు మేము అన్నదమ్ములుగా ఇద్దరు ఉన్నాము. ముందు నుంచి ఎంత మాట్లాడుకున్నాం, బాగున్నాం అంతా మేము. ఈరోజు ఆయన రిటైర్డ్ అవుతున్నారు. రిటైర్డ్ అవుతున్న సందర్భంలో వాళ్ళ ఇద్దరు బామ్మర్దులు వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇంకా ఈయన రిటైర్ అయిపోయినప్పుడు నెక్స్ట్ వాళ్ళు కూడా ఎప్పుడు రిటైర్ అవుతారని మేము చూస్తున్నాము. అప్పుడు కూడా ఇట్లే సెలబ్రేట్ చేసుకున్నామని. మరి వచ్చేసి ఈరోజు చాలా గర్వంగా ఉంది. ఆయన 30 ఏళ్ళు సర్వీస్ చేసి పలుసార్లు జరిగిన కొన్ని కార్గిల్వి కానీ వేంది దాంట్లో పాల్గొని ఈరోజు ఆయన రిటైర్డ్ అవుతున్నారు. దేవుని దయ వల్ల ఇంకా వచ్చే జీవితం ఆయన ప్రశాంతంగా గడపాలని మేము కోరుకుంటున్నాం. అందరూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నేను ధన్యవాదాలు. ఎంతో చారిత్రాత్మక దినంగా నా జీవితంలో భావిస్తూ, మళ్ళీ ఈరోజు మన గుంతకల్ పట్టణంలో ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి దేశ భద్రత విషయంలో పరిణామాలన్నింటినీ కూడా దాదాపు 30 ఏళ్ల క్రితమే ఒక సిపాయిగా భారత సైన్యంలో చేరి మరి ఈరోజు 30 సంవత్సరాల దేశ భద్రతకు సేవలు అందించి గౌరవంగా, గర్వంగా, మళ్ళీ వీరోత్సాహంతో ఈరోజు పదవీ విరమణ పొంది మన ముఖ్య అతిథుల సమక్షంలో చేసుకోవడం నూరు భాషా గారికి ప్రత్యేకంగా అభినందనలు మరియు నా సెల్యూట్ తెలియజేస్తున్నాను. దాదాపు నిన్నటి నుంచి కూడా హిందూపురం గోరంట ప్రాంతంలో నిన్న ఒక సైనికుడు భారతదేశం కోసం మరి తన ప్రాణాలను కోల్పోవడం, మళ్ళీ ఎంతో ఈరోజు రాష్ట్రం, దేశం ఆ పరిస్థితుల్లో నేను కూడా చెల్లించిపోయి చాలా నిన్న హిందూపురంలో మా ఫ్రెండ్స్ అంతా మాట్లాడుకునే ఈ సైనికుల యొక్క జీవితాలను మాట్లాడుకుంటున్నప్పుడు చూస్తుంటే ఒళ్ళు గదులు పడుతుంది. మరి అలాంటి కుటుంబం ఆ రోజు 30 సంవత్సరాల క్రితమే వీళ్ళందరినీ చూస్తుంటే అంతా డ్రెస్ కోడ్ జాబ్స్, వీళ్ళు ఫాదర్ కానీ వీళ్ళు కానీ చూస్తుంటే, దాంతోపాటు ఇప్పుడు ఒక మహిళ వీరపత్ని ఆయన మాట్లాడుతుంటే భర్త యొక్క సేవల్ని త్యాగంగా, గౌరవంగా మాట్లాడుతుంటే ఆమె కూడా ప్రత్యేకంగా తన భర్త యొక్క వీరత్వానికి ఆమె కూడా తోడుగా నిలిచినట్టు ప్రత్యేకంగా ఆమె కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. మరి భారత సైన్యంలో పనిచేయాలంటే ఆశామాషి కాదు. మరి ఇతను చూస్తుంటే ఇప్పుడు కూడా ఇచ్చిన ఇంకో 30 ఏళ్ళు సర్వీస్ చేస్తాడన్నంత ఉత్సాహంగా కనపడుతున్నాడు. మరి దురదృష్టవశాత్తు వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి దేవుడు అక్కడక్కడ
ఘోరమైనటువంటి తీవ్ర విషాదాన్ని నెలకొల్పినప్పటికీ కూడా చెల్లించని దృఢ సంకల్పంతో ఈరోజు విజయ గర్వంతో మీరు చేసుకున్నారంటే మీకు మరొకసారి సెల్యూట్ తెలియజేసుకుంటుంటుందా. మరి ఈరోజు చూస్తుంటే వీళ్ళందరూ కూడా వివిధ హోదాల్లో దేశం కోసం ఈరోజు చూడడం, మరి ఇది కొద్దిగా ముందు తెలిసిందే కింద మరింత ఎక్కువగా సెలబ్రేట్ చేసుకోవాల్సింది కేవలం మన ఆర్థికంగా చేసుకోవడం కూడా మీ యొక్క దాని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీ యొక్క సేవలు మీలోనే మనసులోనే పెట్టుకొని కేవలం ముఖ్య అతిథుల మధ్య పంచుకోవడం కూడా మీ యొక్క ఔన్నత్యానికి గర్వంగా నేను భావిస్తున్నాను. మరి ఇదే విధంగా మరి ఇంతవరకు మీరు దేశ రక్షణ కోసం అయితే ఎంతో తపనించినారో, మీకు సమాజంలో మీకంటూ ప్రత్యేకంగా గౌరవం ఇవన్నీ ప్రభుత్వం కల్పిస్తూ దాని మీద వస్తున్నప్పుడు కూడా మరి ఈరోజు మన అందరి సమక్షంలో మీ సేవలు మరి ఈరోజు దేశ భద్రతకు అందించిన విధంగానే మన సమాజానికి కూడా అందించాలని చెప్పేసి కోరుకుంటూ మిమ్మల్ని మరొకసారి కూడా అభినందిస్తూ మీకు మీ బంధుమిత్రులందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. ఈరోజు చాలా సంతోషకరమైన దినం. మా ఫ్యామిలీ జ్యుడిషియల్ ఫ్యామిలీ అయితే మా రహీం సార్ ఫ్యామిలీ అంతా మిలిటరీ దేశం కోసం పోరాడే వీరుల వాళ్ళది. కాబట్టి సార్ చాలా నాకు తక్కువ పరిచయమే, కానీ చాలా హార్ట్ టచ్ సార్ చేసే జీవితం హ్యాపీగా కొనసాగించాలని, వాళ్ళకి ఐశ్వర్యాన్ని దేవుడు కల్పించాలని కోరుతూ జై హింద్. థ్యాంక్ యూ.